ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వారు, మాజీ ఎంపీలుగా ఉన్నటువంటి వారు, ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడికి వచ్చి నిరసన పేరుతోటి ఏబిఎన్ కార్యాలయం ముందు వాళ్ళు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై దాడులు చేస్తామంటూ కూడా హెచ్చరిస్తున్నటువంటి సందర్భాలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు ఉదయం నుంచి మనం చూస్తున్నాము, ఇక్కడ దాడులు చేసేటువంటి ప్రయత్నం చేయడంతో కొంత పోలీసులు అయితే మాత్రం వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు కూడా పూర్తి స్థాయిలో మోహరించడం జరిగింది. ఇప్పటి వరకు మీరు చెప్పినట్లుగా అమరావతి అనేటువంటి రాష్ట్ర రాజధాని అమరావతి అనేటువంటి అంశాన్ని ఇప్పటికే గెజిట్ విడుదల చేయడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీలు, దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా అమరావతికి సపోర్ట్ చేశారు. కేవలం ఏపీలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి ఒక్క వైసీపీ తప్ప మిగిలినటువంటి అన్ని పార్టీలు దేశంలో సపోర్ట్ చేసినటువంటి నేపథ్యంలో దాన్ని డైవర్ట్ చేయడం కోసం మరోవైపు ఎలాంటి మీనింగ్ లేనిటువంటి ఒక మావిగన్ అనేటువంటి వర్డ్ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆ వ్యాఖ్య ఏదైతే ఉందో దానికి ఎలాంటి మీనింగ్ లేదు, ఆ మీనింగ్లెస్ కామెంట్ చేశాడంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దానిపైన వ్యతిరేకంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వైసీపీ కొంత డిఫెన్స్లో పడింది. దాన్ని ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేయడం కోసం ఇప్పుడు వైసీపీ ఒక కొత్త నాటకానికి తెరలేపిందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం ఈ యొక్క కథనాన్ని ఆసరాగా చేసుకొని, ఈ కథనాన్ని ఆధారంగా చేసుకొని నిరసన పేరుతోటి దౌర్జన్యానికి పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఇటు పోలీసులతోటి వాగ్వాదానికి దిగుతున్నారు. ఇక్కడికే చాలామంది వారి అనుచరగణం కావచ్చు, మాజీ మంత్రులుగా పనిచేసినటువంటి వారి అనుచరగణం కూడా ఇక్కడికి తీసుకువచ్చి వాళ్ళు బల ప్రదర్శన చేస్తున్నారు. మా పైన వ్యతిరేకంగా కథనాలు చేస్తే మేము దాడులు చేస్తామంటూ కూడా వాళ్ళు పరోక్షంగా వాళ్ళు కామెంట్ చేస్తున్నటువంటి సందర్భం కనపడుతుంది. మొదటి నుంచి మనం చూస్తున్నాం, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరికైనా కూడా ప్రశ్నించేటువంటి హక్కు ఉంటుంది. కానీ ఈ విధంగా దౌర్జన్యాలతోటి ఈ విధంగా దాడులతోటి చేయడం అనేది సమంజసమైనటువంటి అంశం కాదంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇటు ఏపీలో కూడా వాళ్ళు నిరసనకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఏపీలో కూడా నిరసన పేరుతోటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి ప్రతినిధులను సైతం వాళ్ళు బెదిరింపులకు దిగుతున్నారు. మనం ఇప్పుడు ఇక్కడ లైవ్ చెప్తుండగానే వేలు చూపిస్తూ మీ పైన అంతు చూస్తామంటూ కూడా బెదిరింపులకు దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు పోలీసులతోటి వాగ్వాదానికి దిగుతున్నారు. మనం ఏబిఎన్ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఆఫీస్ లోపలికి వచ్చేటువంటి ప్రయత్నం చేయడంతో పోలీసులు ప్రస్తుతం వారిని అక్కడి నుండి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులతోటి వాళ్ళు వాగ్వాదానికి దిగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎలాగైనా లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తున్నారు. లోపలికి చొచ్చుకొని వెళ్ళి దాడులు చేస్తామంటూ కూడా బహిరంగంగానే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. ప్రస్తుతం పోలీసులు అయితే మాత్రం వారందరినీ కూడా చెదరగొడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు వాళ్ళు నిరసన తెలియజేయడం కోసం ఒక సమయాన్ని అయితే మాత్రం పోలీసు ఇవ్వడం జరిగింది. మరొక 10-15 నిమిషాల్లో ఇక్కడి నుండి మీరు వెళ్ళిపోవాలి, ఇక్కడ దాడులు చేసిన